హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. అదే అటుకులతోని పొంగనాలు. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ఇన్స్టెంట్గా పిండిని ప్రిపేర్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను 1 కప్పు వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు అటుకులకి అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి 3 వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోసుకోకండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇవి బాగా నానాలి కాబట్టి ఒక 15-20 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇవి బాగా నానిపోతాయి. ఇప్పుడు ఒకసారి స్పూన్తోని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పేస్ట్ని అంతా వేసుకోవాలి. తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక పావు గ్లాస్ వేస్తే సరిపోతుంది. వాటర్ ఎక్కువ అయితే పొంగనాలు సరిగ్గా రావు. పేస్ట్ అనేది ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తోని బాగా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయితే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు వరకు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అలాగే 2 మీడియం సైజ్ క్యారెట్లు ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాలకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అన్నిట్లో ఇలా వేసుకొని ఒక బ్రష్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా మొత్తం కలిసేలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో కొద్దిగా వేసుకుంటూ ఇలా అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి 4-5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. పెనానికి మంట అన్ని వైపులు కూడా ఈక్వల్గా తగలకపోతే పెనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఇవి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా కాల్చుకోవాలి. పైన లేయర్ క్రిస్పీగా ఉండాలి అంటే ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా కాల్చుకోండి. ఇలా అన్నీ కూడా ఇంకోవైపు టర్న్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. 5 నిమిషాల తర్వాత అన్ని వైపులు కూడా ఈక్వల్గా వేగిపోతాయి. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఇంకా టేస్టీ రెసిపీ అండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.